1 మిలియన్ అనేది దాదాపుగా ప్రతి యూట్యూబర్ కల అండి. సో నేను ఎప్పుడు అనుకుంటా ఉండేవాడిని, నాకు 1000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు 10,000 అయితే బాగుండని, 10,000 అయినప్పుడు 1,00,000 అయితే బాగుండని, 1,00,000 అయితే అరే 3 లక్షలు ఉంటాయి కదా బాగుండేదని, ఆ తర్వాత 3 లక్షలు కూడా కాదు 5 లక్షలు ఉండాలి, 5 లక్షలు కూడా కాదు 1 మిలియన్ ఉండాలి. దీన్ని బట్టి నేను చెప్దాం అనుకునేది ఏంటంటే, ఈ 1 మిలియన్ కాదు 10 మిలియన్ కాదు, ప్రతి యూట్యూబర్ ఏంటంటే కంటెంట్ మేము ఫోకస్ చేయండి, మనం ప్రజలకి మంచి కంటెంట్ ఇచ్చామంటే ఎల్లప్పుడూ మనల్ని ఆదరిస్తూ ఉంటారు. సో ఆశ అనేది చావదు. కాబట్టి 1 మిలియన్ లేదు, ఏమీ లేదు, మనమంతా ఒక్కటే. మీరు లేకపోతే నేను లేను, నా వీడియోలు లేవు. మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానండి. చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోకూడదు అనేదే నేనైతే నమ్ముతాను. అలాగే మీకు ఇంకో విషయం చెప్పాలి, లైఫ్లో ఎంత ఎదిగినా కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదండి. నేను ఈ ట్రావెలింగ్ చేయడానికి నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే ఒకళ్ళైతే కాదండి, మన తెలుగులో చాలామంది ట్రావెలర్లు ఉన్నారు. నా అన్వేషణ, ఉమా తెలుగు ట్రావెలర్, రవి తెలుగు ట్రావెలర్, తెలుగు ట్రావెల్ బ్లాగర్ రాజిరెడ్డి గారు, వీళ్ళందరూ వీడియోస్ చూస్తున్నప్పుడల్లా మన తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు కదా, చూపిస్తున్నారు కదా అని ఎంతో సంతోషపడేవాడిని. ఇవాళ రోజున అవకాశం నాకు దక్కింది. నా వరకు నేను నమ్మే ధర్మం నాకు ఒక్కటే చెప్పిందండి, నీ పని నువ్వు నిస్వార్థంగా చేసుకుంటావో ఆ పంచభూతాలు నీకు ఏదో విధంగా సహాయం చేస్తాయి. ఇంకా చివరిగా, కర్మ ఎవ్వరిని వదలదు. అలాంటి ఆ కర్మనే వెతుక్కుంటూ వెళ్తాను ఎప్పుడు కూడా. ఆ కర్మని వెతుక్కుంటూ వెళ్ళేవాడిని ఆ బ్రహ్మ కూడా ఏం చేయలేడు. సో నేనైతే ఎప్పట్లాగా ఆగిపోక ముందుకు సాగిపోతాను.